కరుణా కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణచాపా అణిమాదిభిరామృతామయూకైః అహమిత్యేవ విభావయే భవాని. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్ అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుని తలుచుకుంటూ ముందుగా మనందరి పరమగురు పత్రి గారికి మేడం గారికి ధ్యానాభివందనాలతో మరి ఇంత చక్కని ఈ గ్రంథాన్ని మనకు అందించిన జక్కా పద్మ గారికి కృతజ్ఞాభివందనాలతో ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న మనందరికీ కూడా ఈ ఆ ధ్యాన అద్వైత అమృతం అందుకునే అదృష్టానికి మనం కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి నిన్నటికి 42వ శ్లోకం చెప్పుకోవాలి. భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ శాంభవి శారదారాజ్య సర్వాణి సర్మదాయిని. భక్తి ప్రియ భక్తుల యందు ప్రేమ కలది, భక్తి గమ్య భక్తితో చేరుకునేది, భక్తి వశ్య భక్తికి స్వాధీనపడున్నది, భయాపహ భయాన్ని తొలగించేది, శాంభవి శుభాలను కలిగించేది, శారదారాజ్య విద్యా దేవిచే ఆరాధించబడేది, శర్వాణి సంహార శక్తి, శర్మదాయిని పరమ శాంతిని నిశ్చల తత్వాన్ని కలిగించేది. శ్లోకానికి అర్థం: మా భక్తి యందు ప్రీతిగల తల్లి, నిన్ను భక్తులు నిశ్చల భక్తిచే పొందగలరు. భక్తికి మాత్రమే వశమయ్యే నీవు భక్తుల మదిలోని భయాలను పోగొడతావు. శంభుని దేవేరి అయిన శాంభవి, శారదాదేవిచే ఆరాధించబడే శర్వాణి, సకల భక్త జనావళికి సుఖ సంతోషాలను అనుగ్రహించే శర్మదాయినవి. ఇక్కడ అద్వైతం ఏంటంటే, భక్తి ప్రియ ప్రాణశక్తి నిర్జీవులలో జడత్వంగాను జీవులలో చైతన్యంగాను ఉంటుంది. బ్రహ్మాండం అంతటా ఉన్న సకల జీవ నిర్జీవ రాశులలో నిండి ఉన్న విశ్వశక్తిని గుర్తించి గౌరవించడమే భక్తి. ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఇటువంటి భక్తిని అనుభూతి చెందవచ్చు. సాధకుడు తనలో ఉన్న విశ్వశక్తిని సకల జీవరాశుల్లోని విశ్వశక్తిగా గుర్తించగలిగినప్పుడే విశ్వ ప్రేమను పంచగలడు. ఇదే భక్తి ప్రియ అన్న నామానికి అర్థం. నిజమైన భక్తి స్వస్వరూప అనుసంధానం. భక్తి గమ్య భక్తి వశ్య భక్తికి గమ్యం లాభం కాకూడదు. అలా చేస్తే అది వ్యాపారం అవుతుంది. భక్తికి గమ్యం ముక్తి కావాలి. ముక్తి అంటే దుఃఖరాహిత్యం స్థితి. ఇలాంటి భక్తి సాధకులకు మాత్రమే వశమవుతుంది. ఇలాంటి భక్తి సాధకులకు మాత్రమే వశమవుతుంది. ఇదే భక్తి గమ్య భక్తి వశ్య అన్న నామానికి అర్థం. భయాపహ ఒక పుష్పం ఎలా అయితే వికసించి పరిమళిస్తుందో అలానే జ్ఞానార్జన ద్వారా మనలోని జ్ఞానం వికసించి అందరికీ పరిమళించాలి. తద్వారా ప్రాపంచిక భయాలు తొలగిపోయాయని భయాపహ అన్న నామానికి అర్థం. శాంభవి సకల శుభాలను కలుగజేసేది శాంభవి. శం అంటే శాంతం సుఖం అని అర్థం. అంతరేంద్రియ మనసు బుద్ధి చిత్త అహంకారాలు నిగ్రహం ఉంటే శాంతం వస్తుంది. నిశ్చల చిత్తంతో ధ్యానం చేస్తే సాధకుడి మనస్సు శూన్యం అవుతుంది. ఆ శూన్య స్థితి శాంభవి ముద్ర. శారదారాజ్య శర్వాణి బ్రహ్మాండ స్వరూపాన్ని అవగాహన చేసుకున్న వారిచే ఆరాధించబడే శక్తిని శారదారాజ్య అంటారు. సాధకంలోని దుష్ట ప్రవర్తనలన్నింటినీ సంహరించే బ్రహ్మాండ స్వరూపాన్ని అవగాహన చేసుకున్న వారిచే ఆరాధించబడే శక్తిని శారదారాజ్య అంటారు. సాధకుల్లోని దుష్ట ప్రవర్తనన్నింటినీ సంహరించే శక్తిని
శర్వాణి అని కీర్తించారు. శర్మదాయిని అంటే శర్మ అనే నామానికి చిత్తం, నిశ్చల చిత్తం అని అర్థం. దీపం వెలిగించాక దానిపై ఒక గ్లాసు బోర్లిస్తే అది ఎటు కదలకుండా నిశ్చలంగా ఎలా ఉంటుందో అలానే మనం నిశ్చల తత్వాన్ని సంపాదించుకోవాలి. అధికారం, పదవి, ప్రాపంచిక వ్యామోహాలలో చిక్కుకున్న వారికి శాంతి, నిశ్చల చిత్తం ఉండవు. ప్రతిరోజు ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారా చిత్తవృత్తులు నిరోధించుకునే వారికి నిశ్చల తత్వం వస్తుంది అని శర్మదాయిని. అందుకే భజగోవిందలో కూడా మనకి ఉంటుంది ప్రాణాయామ, ప్రత్యాహారం, నిత్య వివేక విచారం, జాప్య సమేతి సమాధి విధానం, గురువవధానం, మహదవధానం. అట్లానే ఆ నిశ్చల చిత్తే జీవన్ముక్తి అని కూడా ఒకటి. ఇంకొక భజగోవిందంలో అంటే ధ్యానం చేసినప్పుడు మనకి ఆ నిశ్చల చిత్తం అనేది వస్తుంది. నిశ్చల చిత్తం ఉన్నప్పుడు ఆ లోపల కోరిక అనేది లేకపోతే ఆ చిత్తము నిశ్చలం అవుతుందని మరొక భజగోవిందం బుక్ దగ్గరగా లేదు, కానీ అందులో కూడా ఒక మనకి ఆది శంకరాచార్యులు గారు శంకరాచార్య చెప్పారు. ఇప్పుడు 43 శాంకరి, శ్రీకరి, సాధ్వి, శరత్చంద్ర నిభానన, సాతోదరి, శాంతిమతి, నిరాధార, నిరంజన. శంకరి సుఖాన్ని కలిగించేది, శ్రీకరి ఐశ్వర్యాన్ని కలిగించేది, సాధ్వి సకల ఫలాలను సాధింపచేసేది, శరత్చంద్ర నిభానన శరత్కాలపు పూర్ణ చంద్రుని వంటి వెలుగు కలిగించేది, శాతోదరి ఆకు వంటి పొట్ట కలది, శాంతిమతి మనోవృత్తులు లయమై ప్రశాంతమైన మనస్సు కలది, నిరాధార ఆధారం లేనటువంటిది, నిరంజన ఇటువంటి మనోమాలిన్యం అంటనది. శ్లోకానికి అర్థం ఏంటంటే, శంకరుని సతి అయిన మాత, నీవు సకల ఐశ్వర్యం ప్రసాదించు శ్రీకరివి, శరత్కాలంలోని చంద్రుని వలె ప్రకాశిస్తూ అమృత వర్షాన్ని కురిపించు సాధ్వీమణివి, శాంతమూర్తివైన నీవు సన్నని నడుము కలిగి సమస్త జగత్తుకు ఆధారంగా ఉంటూ ఏ ఆధారము లేని నిరాధారివి, నీవు దోషరహితమైన నిరంజనివి తల్లి అని. ఇక్కడ అద్వైతం ఏంటంటే, శాంకరి గొప్ప శారీరక మానసిక సంతోషం కలిగించే శక్తినే శాంకరి అంటారు. ధ్యాన సాధన ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది, తద్వారా మనస్సు కూడా చాలా ప్రశాంతత పొందుతుంది. శ్రీకరి సాధ్వి సకల ఐశ్వర్యాలతో పాటు మోక్షం అనే ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చే శక్తిని శ్రీకరి అని, కోరిన ఫలితాలన్నింటినీ సాధింపచేసే శక్తిని సాధ్వి అని కీర్తించారు. శరత్చంద్ర నిభానన అంటే శరదృతువులో ఆకాశం ఎలా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది, ఆ కాలంలో పౌర్ణమి చంద్రుడు అద్భుతంగా నిండుగా ప్రకాశిస్తాడు. ధ్యాన సాధన ద్వారా మనస్సు శరదృతువుల్లోని ఆకాశంలా నిర్మలం అయినప్పుడు పరిపూర్ణ చంద్రోదయం వల్లే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని శరత్చంద్ర నిభానన అనే నామానికి అర్థం. మనస్సుకి చంద్రుడికి అవినాభావ సంబంధం ఉంటుంది. పున్నమి చంద్రుడిని చూసినప్పుడు మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మనకు ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు అదే ఆనందం కలుగుతుందని ఈ నామానికి అర్థం. శాతోదరి, శాంతిమతి హఠయోగ సాధకులు సాధారణంగా రేచక, పూరక, కుంభక రేచకాలతో ప్రాణాయామ సాధన చేస్తారు. గాలిని వదిలి పొట్టను పూర్తిగా ఖాళీగా ఉంచి బంధించుట శూన్యక కుంభకం. శూన్యక కుంభకాన్ని సాధన చేసినప్పుడు పొట్ట అనగా ఉదరం పూర్తిగా లోనికి పోయి ఆకు వలె వెన్నుకు అతికినట్లుగా అయిపోతుంది. అలా చేసినప్పుడు మనకి తెలియకుండానే మనం లోపలికి వెళ్ళిపోతాం. ఈ స్థితినే సాతోదరి అన్నారు. మనోవృత్తులన్నీ లయమైన పరమ శాంతమైన తురియ స్థితిని శాంతిమతి అన్నారు. నిరాధార అంటే అన్నింటికీ విశ్వశక్తే ఆధారం. అలాంటి విశ్వశక్తిని పొందాలంటే బయటి ఆధారాల అవసరం మనకు లేదు. మన లోపల జరుగుతున్న శ్వాసను గమనిస్తే చాలు. ఆలోచన పరంపర ఆగిన తర్వాత శ్వాసను గమనించే అధిక ఆధారం కూడా అవసరం లేదు.
అంటే ఆలోచన పరంపర ఆగిన తర్వాత శ్వాసను గమనించే ఆధారం కూడా అవసరం లేదు. ఏమీ లేని స్థితిలోనే అంతటా నిండి ఉన్న విశ్వశక్తిని పొందుతాం. అందుకే వత్తి దీపం నుండి జ్ఞానం దీపం వరకు ఎదగాలి. ఆ జ్ఞాన దీప వెలుగులో అందరినీ చైతన్య స్వరూపులుగా చూడగలగాలి. నిరంజన అంటే మనసులోని రాగద్వేషాలే మనోకర్మ మాలిన్యాలు లేక అంజనాలు. మనస్సుని రాగద్వేషం లేని నిర్మల నిష్కళంక స్థితిలో ఉంచి సాధన చేయమని నిరంజన అనే నామం చెప్తుంది. మనం 6వ అధ్యాయం జ్ఞాన స్వరూపిణి వరకు వచ్చాము. శ్లోకమేమో 44. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపల్లవ. నిర్లేప అంటే దేనితోనూ అంటనిది, నిర్మల మాలిన్యం లేనిది, నిత్య ఎల్లకాలం సర్వదా ఉండునది, నిరాకార ఆకారం లేనిది, నిరాకుల కలతలు లేనిది, నిర్గుణ గుణము లేనిది, నిష్కళ వృద్ధి క్షయములు లేనటువంటిది, శాంత శాంతి కలది నిష్కామ కోరికలు లేనిది, నిరుపప్లవ అంటే ఆపదలు నాశనం చేసేది. అమ్మా, నీవు ఏ కర్మ బంధాలకు ఏ విధమైన మలినములను అంటని నిర్మలమైన నిత్య సత్య స్వరూపిణివి. ఏ విధమైన ఆకారం లేని నిరాకారివి. ఎటువంటి వికారాలు లేని ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతురాలువై నిర్గుణ శాంతమూర్తిగా బాసిల్లుతున్నావు. ఎటువంటి ఉపద్రవాలకైనా అతీతురాలువైన నిష్కామ నాశర రహితురాలువైనావు తల్లి అని. ఇప్పుడు అర్థం ఏంటంటే, నిర్లేప అంటే ఎటువంటి లేపనాలు అంటే అంటుకునేవి లేకుండా ఉండటం. ఈ భూమి మీదకు మనం వచ్చిందే సర్వానుభూతులు పొందటానికి. అజ్ఞానం ద్వారా మనమే కర్మలు అంటించుకుంటున్నాం. మన కర్మలకు మనమే కారణం. అది ఇప్పుడే అనుభవిస్తే మళ్ళీ రాదు అని అర్థమైతే కర్మ బంధాలు లేకుండా నిర్లిప్తంగా ఉంటూ శ్వాసని విడిచినంత తేలికగా మన కర్మ బంధాలను కూడా వదిలగలిగితే తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలం. దీనికి మార్గం జ్ఞాన సాధన, అంతర్ముఖం కావడమే. నిర్మల అంటే అజ్ఞానం అనే మాలిన్యం లేకుండా పరిశుద్ధ చైతన్యంతో ఉండటం. మన నిత్య జీవన విధానంలో పంతాలు పట్టింపులు లేకుండా అహంకారం వదిలి అవగాహనతో అర్థం చేసుకుంటూ ఇంట బయట ఉండాలి. నిత్య జగత్ స్వప్న సుషుప్నలయందు మరి బాల్య యవ్వన వార్ధక్యములందు సర్వావస్థల యందు ఎరుకతో ఉండు స్థితే నిత్య అనే నామానికి అర్థం. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అంటే ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. ఈ దేహం నశిస్తుంది కానీ దేహి నశించదు అని చెప్పారు. ఇదే మౌలికమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం. నిరాకార అంటే ఆకారం లేనిది. అన్ని ఆకారాల్లోనూ అంతర్యామిగా చైతన్యంతో ఉండేదే ఆత్మ. ఉదాహరణకు కుండకు ఆకారం ఉంది కానీ మట్టికి ఆకారం లేదు. భౌతికమైన వాటికి ఆకారం ఉంది కానీ ఆత్మకు ఆకారం ఉండదు. నిరాకుల అంటే వ్యాకులత లేకుండుట. ఎటువంటి పరిస్థితుల్లో అయినా చెక్కు చెదరకుండా ఒక్క రీతిగా ఉండడం. ఉదాహరణకి జనకుడు అంతటి మహారాజు రాజ్యపాలన చేస్తూనే నిరంతరం నిశ్చల స్థితిలో ఉండేవాడు. అలా మనం కూడా నిశ్చల స్థితిలో ఉండాలి. నిర్గుణ అంటే గుణాతీత స్థితి. గుణాలు మనసుకు ఉంటాయి కానీ ఆత్మకు ఉండవు. మనసుకు తమో రజో సత్వ గుణాలు ఉంటాయి. మనిషి ఎంతటి పశు ప్రవృత్తి కలవాడైనా తనదైన గుణాన్ని కలిగి ఉంటాడు. తన ధ్యాన సాధన ద్వారా అన్ని గుణాలను దాటి సాత్విక స్థితికి చేరి అటుపై నిర్గుణ స్థితికి ఎదగాలి. ఇక్కడ నిష్కళ అనగా ఆత్మకు వృద్ధి క్షయాలు లేవు, అంటే కళలు లేవు. ఆత్మ గుణంతో గాని గుణరహితంగా గాని లేదు. తేజోవంతంగా గాని తేజోహీనంగా గాని
సుఖ దుఃఖములు గాని చీకటి వెలుగులు గాని లేనిది. సాధకుడు మనసును ఎప్పుడు ద్వంద్వరహితంగా నిష్కళంగా ఉంచుకోవాలి. శాంత అంటే అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో, ప్రమోద ప్రమాదాల్లో, సుఖ దుఃఖాల్లో, జయాపజయాల్లో, మానవమానాల్లో, కలిమిలేముల్లో ఏ విధమైన ఉద్రేకం, భయం, తొట్రుపాటు లేకుండా నిశ్చల స్థితిలో ఉండడాన్ని శాంత అంటారు. అన్నిటికంటే విలువైంది పరమ ప్రశాంతమైన నిశ్చలమైన మనస్సు. అలాంటి స్థితిని పొందాలంటే నిరంతర ధ్యాన సాధన ద్వారా సాక్షితత్వంతో గమనమే గమ్యంగా ఉండాలి. నిష్కామ కోరికలు లేని స్థితి. గౌతమ బుద్ధుడు దుఃఖానికి కారణం తృష్ణ అన్నారు. మనిషికి కోరికలు ఉండటం సమంజసమే. అవి అవసరాలను దాటి అత్యాశకు దారి తీయరాదు. అందుకే మన ఋషులు కామార్థ మోక్షాలు అనే 4 పురుషార్థాలను ఏర్పాటు చేశారు. అర్ధకామాలు నదీ జల ప్రవాహం లాంటివి, ధర్మ మోక్షాలు వాటిని అదుపు చేస్తాయి. అర్ధకామాలు ఒక గట్టయితే ధర్మ మోక్షాలు ఇంకొక గట్టు. ఎప్పుడు నీరు గట్టులోపే ప్రవహించాలి. గట్టు దాటితే ఊళ్ళు మునిగిపోతాయి. అందుకనే కామ అర్థాలు ఎప్పుడు ధర్మాన్ని దాటిపోకుండా చూసుకోవాలి, సమస్థితిలో ఉంచుకోవాలి. లోకరహితమైన లోకహితం లోకహితమైన కర్మలను చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా నిష్కాముడిగా పూర్ణాత్ముడిగా అయినప్పుడే వాంఛలన్నీ వాయులీనాలు అవుతాయి. కర్పూరం గాలిలోనే గట్టిపడి గాలిలోనే ఆవిరైపోతుంది. అలాగే మన కోరికలు కూడా. నిరుపప్లవ అంటే ఎప్పుడూ ఎలాంటి ఉపద్రవాలు లేకుండాట మనిషిలో ఉన్న 24 తత్వాలు పెరగడం క్షీణించడం జరిగితే ఉపద్రవాలు కలుగుతాయి. కాబట్టి నిరంతర సాధన ద్వారా భగవతత్వంలో రమించేవారు ఎలాంటి ఉపద్రవాలు లేకుండా పరమశాంతంగా ఉంటారు. మనం 45 నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర. నిత్యముక్త నిత్యముక్తురాలు, నిర్వికార వికారాలు లేనిది, నిష్ప్రపంచ ప్రపంచం లేనిది, నిరాశ్రయ ఎవ్వరిని ఆశ్రయించినది, నిత్య శుద్ధమైనది, నిత్య బుద్ధ నిత్యం జ్ఞానం కలిగింది, నిరవధ్య మాయా వికారాలు లేనిది, నిరంతర అంతరాలు లేనిది. అమ్మా, నీవు నిత్యముక్తురాలివి. నీవు భక్తులకు ముక్తిని ప్రసాదిస్తావు. ఎట్టి వికారములు లేని నీవు విశ్వాతీతురాలివి. సకల జనులకు ఆశ్రయభూతురాలివి. నీవు శుద్ధ బ్రహ్మవు. జీవుల మదిలో ప్రకాశించే బుద్ధివి, శుద్ధ విద్య స్వరూపిణివి. నువ్వు సర్వవేళల్లో సర్వ అవస్థల్లో ఉన్న అఖండ స్వరూపిణివి తల్లి అని. ఇక్కడ అద్వైతం ఏంటంటే నిత్యముక్త మనిషికి భోగాలు యోగాలు ఉంటాయి. ఆ రెంటిని ఎప్పుడు సమస్థితిలో ఉంచుకోవడమే నిత్యముక్త. అలాగే ఈ పొడమికి అంచు లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండటమే ఆత్మ ప్రదక్షిణ. భూమి అలా తిరగటం వల్లే అన్ని ఋతువులు సక్రమంగా సాగుతున్నాయి. అలాగే మన గురించి మనం తెలుసుకోవాలంటే మన లోపలికి మనం అంతర్ముఖ ప్రయాణం చేస్తూ సాక్షితత్వంతో ఉండగలగటాన్ని నిత్యముక్త అంటారు. నిర్వికార వికారాలు 6 విధాలుగా ఉంటాయి. పుట్టడం, పెరగడం, ఉండడం, మార్పు చెందడం, కృషించడం, నశించడం. ఈ షడ్వికారాలు భౌతిక శరీరానికే కానీ ఆత్మకు ఉండవు. కాబట్టి సాధనను శరీర స్థితిలో కాక ఆత్మస్థితిలో భావిస్తే అన్ని సమయాల్లోని నిర్వికారగా ఉండవచ్చు. నిష్ప్రపంచ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఈ పంచీకరణమే జీవుడు. రమణ మహర్షి ఉపదేశ సారంలో అష్టమూర్తి భవేత్ అంటే పంచభూతములు 5, సూర్యచంద్రులు 2, జీవుడు 1, మొత్తం 8 కలిపే ఈ ప్రపంచాన్ని చెప్తారు. అయితే వీటన్నిటికీ మూలమైన విశ్వశక్తి అన్నిట్లోనూ ఉంటున్న దేనితోనూ ముడిపడదు. అలానే మనం ఆ విశ్వశక్తితో ఎంత అనుసంధానమైతే అంతగా ఈ ప్రపంచంతో ముడిపడకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలం.
నిత్యం ఆత్మతో రమిస్తూ ఉండటమే ఇదే నిష్ప్రపంచ నిరాశ్రయ. సర్వానికి ఆశ్రయం ఈ విశ్వశక్తే. శివుడికి, హిమవంతుడికి, హిమ హిమవత్ పర్వతానికి, మైనాదేవికి, మైనాకుడికి, సర్వానికి ఆశ్రయాన్ని ఇచ్చే ఆ శక్తి అయిన జగదాంబయే నిరాశ్రయ. నిత్య శుద్ధ, ఎటువంటి మాలిన్యాలు లేనటువంటి శుద్ధ చైతన్య స్థితి జగదాంబ. ఇక్కడ శ్రీకృష్ణుడిని గుర్తుకు తెచ్చుకోవచ్చు. కృష్ణుడు జననం నుంచి మరణం వరకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. కురుక్షేత్ర యుద్ధం అయ్యాక గాంధారీ దేవి శ్రీకృష్ణుని శపిస్తుంది, యదువంశం అంతా నిర్వీర్యం అవుతుందని. ఎన్ని కష్టాలు ఉన్నా ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండడమే శుద్ధ చైతన్య స్వరూపమైన కృష్ణతత్వం. ఆ శుద్ధ చైతన్య తత్వాన్ని నిత్యము ఎరుకుతో ఉంచుకుంటే మన జీవన స్రవంతి మారిపోతుంది. అంటే ఎల్లప్పుడూ ప్రస్తుతంలో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. దానికి కావలసింది జ్ఞానార్జన. నిత్యబుద్ధ, మనస్సులోని ఆలోచనలను విచక్షణతో నిర్ణయించే శక్తిని బుద్ధి అని అంటారు. బుద్ధిని అనుక్షణం నిర్వికారం అనంతం అయిన దివ్య వ్యోమం పైన లగ్నం చేసి ధ్యానించమని నిత్యబుద్ధ అనే నామం చెబుతుంది. బుద్ధ భగవానుని అర్థం చేసుకుంటే బుద్ధత్వం అర్థం అవుతుంది. సిద్ధార్థుడు ఆత్మను గురించి తెలుసుకున్నాక మితిమీరిన కోరికలే దుఃఖానికి కారణమవుతున్నాయి అన్నాడు. ఎప్పుడూ నిత్యబుద్ధంగా అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో కూడా తాను ఎరుకతో ఉండి సాక్షిగా చూస్తుంటాడో అదే నేను అని తెలుసుకున్నాడు. మనీషా పంచకంలో 1వ శ్లోకం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల యందు ఏ చైతన్యం చాలా చక్కగా ప్రకాశిస్తుందో, ఏది బ్రహ్మం మొదలు చలి చీమల వరకు సర్వ ప్రకాశకులకు సాక్షి అయి ఉందో, నేనా చైతన్య స్వరూపాన్ని, జడత్వాన్ని కాదు అని నిశ్చిత జ్ఞానం ఎవరికి కలదో మరి అతడు చండాలుడైన బ్రాహ్మణుడైన అతడే నాకు గురువు. ఇది తథ్యం అని జగద్గురు ఆదిశంకరాచార్య వారు ఉద్ఘాటించారు. ఇదే అద్వైత వేదాంతం. మనం పుట్టి పెరిగే వాతావరణాన్ని బట్టి మనస్సు ఏర్పడుతుంది. హిందువుల కుటుంబంలో పుడితే హిందూ మనస్తత్వం, ముస్లింల కుటుంబంలో పుడితే ముస్లిం మనస్తత్వం ఉంటుంది. పూర్వ జన్మలో సంపాదించుకున్న జ్ఞానం అంతా బుద్ధిలో ఉంటుంది. కానీ మనకు సాధారణంగా మనసు ఎక్కువగా పనిచేస్తుంటుంది. మనమంతా బుద్ధిని వికసింప చేసుకుని బుద్ధులుగా జీవించాలి. ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారా మనసును నియంత్రణ చేసుకుంటేనే బుద్ధి వికసిస్తుంది. కాబట్టి నిత్య బుద్ధిలో ఉండాలంటే నిత్య ఎరుక స్థితి ఉండాలి. నిరవధ్య, ఎటువంటి అవధులు లేకుండా, మనోవికారాలు లేకుండా సాధన చేయాలి. అజ్ఞానం కారణంగా చాపల్యాలు ఉంటాయి. సాధన ద్వారా ఆత్మ శరణాగతి పొందితే అన్ని దోషాలు పోతాయి. నిరంతర, సదా, ఎల్లప్పుడూ ఎడమలేనిది, వ్యవధి లేనిది, హద్దు లేనిది, భేదం లేనిది, క్షుద్రం లేది అంటే నాశనం లేనిది, త్రిపుటి లేనిది, జగత్ స్వప్న సుషుప్తుల యందు బట్టబయలై అంతా నారాయణ స్వరూపమై ఉంటుంది. మనం 46 నిష్కారణ, నిష్కళంక, నిరుపాధి, నిరీశ్వర, నీరాగ రాగమదిని, నిర్మద మదనాశిని. నిష్కారణ, ఎటువంటి కారణం లేనిది. కళంకం లేనిది. నిరుపాధి, ఉపాధి లేనిది. నిరీశ్వర, ఈశ్వరీయానికి మిన్న అయినది. నీరాగ, రాగం లేనిది. రాగమదిని, రాగం తొలగించేది. నిర్మద, అహంకార మదం లేనిది. మదనాశిని, మదాన్ని నశింపచేసేది. శ్లోకానికి అర్థం, అమ్మా నీవు కారణరహిత, కళంకరహితవి. ఎటువంటి ఉపాధి లేని నీవు అందరికీ ఉపాధిగా అయి నీచే ఆరాధింపబడువారు లేని నిరీశ్వరి. నీవు రాగ రహితురాలివై భక్తుల మధ్యలో రాగద్వేషాలు రూపుమాపి వారిలోని ముదమును అణిచివేస్తావు తల్లి అని.
ఇక్కడ అద్వైతం ఏంటంటే నిష్కారణ, సకల చరాచర జగత్తుకు మూల కారణ శక్తి అయినటువంటి ఆది పరాశక్తి జగత్తును సృజన చేయటంలో ఎట్టి కారణం లేదు. కొందరు శక్తి లీలా వినోదంగా ఈ జగత్తును సృజన చేసి ఆడిస్తుంది అంటారు, కానీ నిరంతరం బ్రహ్మానందంలో ఉండే ఆ శక్తికి దీన జనులను వారి లీలా వినోదాలను చూసి ఆనందించవలసిన అవసరం ఏముంది? మరి అలాంటప్పుడు జగన్నాటక సూత్రధారికి జగన్నాటక కారణమేమై ఉంటుంది? దార్శనికులకు అందుకు కారణమేమీ లేదని, అకారణంగానే జగత్తు ఉత్పత్తి చేయబడుతుందని, అందువలన ఆ శక్తి నిష్కారణ అన్నారు. అలాగే కారణం అకారణ అంటే శక్తి లేకపోతే సృష్టే లేదు. ఉదాహరణకి అకారణం అంటే సూర్యుడు లేకపోతే పగలు లేదు. అలా అని పగలు జరిగే వ్యవహారాలన్నిటికీ సూర్యుడు కారణం కాదు. కారణాకారణ అంటే సృష్టికి వెలుగు ఏర్పడటానికి సూర్యుడు కారణమైతే ఆ వెలుగు ఏర్పడడానికి కారణం భగవంతుడే. కారణ కారణాకారణానికి కారణం భగవత్ శక్తి. ఆ విధంగా విశ్వరచన చేసే ఆదిశక్తి యొక్క అంశయే ప్రాణశక్తిగా విశ్వశక్తిగా మానవుల్లో ఉంది. ధ్యాన సాధన చేసేవారు తమ మనస్సులో ఎటువంటి కోరికలు లేకుండా నిష్కారణంగా సాధన చేసినప్పుడు దైవానుగ్రహం ఆత్మానుగ్రహం లభిస్తుందని నిష్కారణ అనే నామం తెలియజేస్తుంది. నిష్కళంక అంటే సృష్టి స్థితిలయలకు మూల కారణమై ఆదిపరాశక్తి తన లీలపై అహంకార మమకారాలు లేనందువలన కార్మికుల కార్మిక దోషం అంటనిదైంది. అందువలన ఆదిశక్తి పరమ పవిత్రం, పునీతం, విమలం, నిష్కళంకం అయింది. అలాగే సాధకులు తమ కర్మలను ఎంత త్వరగా నివృత్తి చేసుకుని నిష్కళంకులవుతారో అంత త్వరగా దివ్య జ్ఞానం లభిస్తుందని కూడా నిష్కళంక అనే నామం చెబుతుంది. నిరుపాధి జగత్తులోని అన్నింటికీ ఆధారం ఉపాధి తానే అయినప్పటికీ తనకు ఎటువంటి ఆధారం ఉపాధి లేనిది కనుక ఆ శక్తి నిరుపాధి అని కీర్తించారు. అలాగే సాధకులు కూడా ఎవరిపై ఆధారపడకుండా తన స్వీయ శక్తితో స్వీయ సాధనతో సాధన చేస్తే కర్మ పరంపర నుండి బయటపడతారు. నిరుపాధి అనే నామం చెప్తుంది అనమాట. నిరీశ్వర అంటే బ్రహ్మాండమంతా ఈశ్వర తత్వమే అయినా ఆ మహేశ్వరుడు దేనిపై ధ్యానించునో అదే నిరీశ్వర. అలానే సాధకుడు తీవ్ర సాధనతో ఆ అనంతత్వాన్ని అహం బ్రహ్మస్మిగా అనుభూతి చెందుతాడు. నీరాగ అంటే ఈ ప్రపంచంలో పుణ్యాత్ములైన పాపాత్ములైన ధనవంతులైన ధనహీనులైన విద్యావంతులైన అవిద్యావంతులైన ఎవరి మీద విశ్వాత్మకు ఎటువంటి రాగాభిమానాలు ఉండవు. అలాగే సాధకులు ప్రాపంచిక వస్తు విషయాలపై అనురాగం వదిలి విరాగంతో సాధన చేయాలని నీరాగ అనే నామం చెబుతుంది. రాగమదని సాధన చేస్తున్నప్పటికీ సాధకుల్లో కొన్ని విషయాలపై రాగం మిగిలి ఉంటుంది. అందుకని సాధకులు ధ్యాన సాధన ద్వారా జ్ఞానార్జనతో రాగాన్ని జయించవచ్చు. తులసీదాసు గారు ఉదాహరణకి తులసీదాసు గారి భార్య మీద అమితమైన ప్రేమ ఉండేది. జ్ఞానవంతురాలైన ఆమె తనపై భర్తకు ఉన్న మమకారాన్ని శ్రీరామచంద్రుని పైకి మళ్లించింది. తద్వారా తులసీ రామాయణం రచించారు. నిర్మద మదనాశిని. మదం అంటే నేను అనే అహంకారం. ఈ మదాలు మనిషిని 8 రకాలుగా వేధిస్తున్నాయి. జాతి మదం జాతి మదం ఏంటంటే జాతి గురించి పుట్టుకని గురించి గొప్పలు చెప్పటం, అంటే జాతి గురించి గొప్పగా చెప్పటం అనమాట. కుల మదం అంటే కుల సంఘాలు వల్ల విభేదాలు పెరుగుతున్నాయి. జ్ఞాన మదం అంటే మిగతా వారి కంటే జ్ఞానోత్తములమనే మదం. ధన మదం నాకే డబ్బు ఎక్కువ ఉంది అనే విర్రవీగటం. శరీర మదం శరీర అందం సౌష్ఠుపంపై మోహ మదం. విద్యా మదం పండిత పామరుల భేదాన్ని చూపించటం. తపో మదం తపస్వీయులకు అహం. ఉదాహరణకి మనం ఎక్కువ చూస్తాం విశ్వామిత్రుడు వారు. పూజా మదం పూజా పునస్కారాల ద్వారా దేవుడిని మెప్పించగలమను అనే మదం. ఈ మదాలన్నీ మానవుడి
అసహజ ప్రవృత్తులను రేకెత్తిస్తుంటాయి. వాటిని నిరంతర ధ్యాన సాధనతో సహజ కుండలిని శక్తితో నాశనం చేయాలని నర్మదా మదనాశిని అనే నామం చెప్తుంది. ఇప్పుడు 47 నిశ్చంత నిరంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. నిశ్చింత, ఎటువంటి దుఃఖం లేనిది, నిరహంకార, అహంకారం లేని, నిర్మోహ, మోహం లేనిది, మోహనాశిని, మోహాన్ని నశింపచేసేది, నిర్మమ, మమకారం లేనిది, మమతాహంత్రి, మమకారాన్ని హరించినది, నిష్పాప, పాపం లేనిది, పాపనాశిని, పాపం నశింపచేసేది. అమ్మ, ఏ కలతలు లేని నిశ్చింతవు నీవు, ఎటువంటి అహంకారం లేని నిరంకారి, మోహరహితవై భక్తుల మోహాన్ని నాశనం చేయగల మోహనాశినివి. నేను నాది అనే భావన నుండి జీవులను విముక్తులను చేసి నిన్ను ఆశ్రయించిన భక్తుల పాపాలను తొలగించే సర్వేశ్వరి తల్లి అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు అద్వైతం ఏంటంటే, నిశ్చింత, ఎటువంటి చింతలు లేని స్థితి నిశ్చింత, నిరంతరం అవసరం ఉన్నా లేకపోయినా చింతన చేసేది చిత్తం. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. ఎప్పటికప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును శూన్యం చేసుకుంటే లభించేది నిశ్చింత అనే నామానికి అర్థం. ఇక్కడ ఒక శ్లోకం గురించి చెప్పుకుందాం. చితి చింత ద్వయోర్మధ్యే చింతా సైవ గరీయసి, చితి దహతి నిర్జీవకం, చింతా దహతి సజీవకం. అంటే చితి చింత, ఈ రెండింటిలో చింత చాలా గొప్పది. చింత జీవనం లేని వాటిని మాత్రమే దహిస్తుంది, కానీ చితి జీవనం లేని వాటిని మాత్రమే దహిస్తుంది. కానీ చింత మనం బతుకున్నంత కాలం దహిస్తూనే ఉంటుంది. కాబట్టి మన చింతలు పోగొట్టుకోవాలంటే ధ్యాన జ్ఞాన సజ్జన సాంగత్యాలే శరణ్యం. నిరంకార, 3 గుణాలతో కూడిన అహంకారాలు ఉంటాయి. తమో గుణహంకారం, రజోగుణ అహంకారం, సత్వగుణ అహంకారం. సాధన చేసి అనుభవపూర్వకమైన జ్ఞానం పొందటం ద్వారా నిరంకార స్థితి వస్తుంది. అహం బ్రహ్మస్మి, నేను దైవాన్ని, తత్వమసి, నీవు కూడా దైవానివే, అయం ఆత్మా బ్రహ్మ, అంటే ఈ ఆత్మే బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరి ఏమీ కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇదంతా తెలుసుకోవటానికి ఉపయోగపడిన విశేషమైన జ్ఞానమంతా కూడా బ్రహ్మమే. నేను కానిది ఏమీ లేదు అని తెలుసుకున్న వారికి అహంకారమే ఉండదు. ఈ స్థితిని అనుభూతి చెందాలంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి. నిర్మోహ, మోహం లేనిది, స్త్రీ పురుషుల పరస్పర వ్యామోహం, పదవి వ్యామోహం, ధన వస్తు వ్యామోహం, ఈ విషయాలన్నిటిలో ఖచ్చితంగా వ్యామోహాలు వదిలి సాధన చేయాలని నిర్మోహ అనే నామం చెప్తుంది. మోహనాశిని, 3 గుణాలు అనగా చింతలు, అహంకారాలు, మోహాలు కలిగిన మనస్తత్వం సాధకుల్లో ఉంటే తనలోని కుండలిని శక్తిని జగన్మాతగా తలచి సాధన చేసినప్పుడే శక్తి ఉత్తేజమై ఈ 3 గుణాలను నశింపచేస్తుంది అని మోహనాశిని నామం చెప్తుంది. నిర్మమ, ప్రతీది తనకు కావలసింది, తనకు సంబంధించింది, తనది అనే భావమే మమకారం. చాలా మంది ఈ ఇల్లు నాది, ఈ శరీరం నాది అంటూ అన్నిటిపై మమకారం మితిమీరి చివరకు వదలలేక ప్రాణం వదులుతారు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఏమీ ప్రయోజనం ఉండదు. కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే నిత్య ఎరుకతో మమతారాహిత్య స్థితి పొందవచ్చు. మమతా హంత్రి, మమకారం అనేది పెద్ద వ్యాధి. సంతానోత్పత్తి కూడా వంశపారపర్య వృద్ధి కావాలని కోరుకుంటారు, అదే మమకారం. ధృతరాష్ట్రుడి మమకారం, దుర్యోధనుడి అహంకారం రెండూ కూడా మోహమే. ఆ మోహమే యుద్ధానికి దారి తీసింది. ఆ ఈ ఆధునిక సమాజంలో మమకారం అన్నిటి యందు అవినీతి ఆర్డర్లు చాస్తుంది. దీనికి విరుగుడు విదురుడు లాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు రావాలి. వారే యోగ సాధకులు. వారి యోగ సాధన ద్వారా మమకారాలన్నీ నశింప చేసుకొని కర్మ నివృత్తి కలుగుతుందని మమతాహంత్రి అనే నామం చెబుతుంది. నిష్పాప, మమకారాల వల్లే పాపాలు వస్తాయి. పరోపకారమే పుణ్యం. మనం ఇతర ప్రాణులను
శారీరకంగా మానసికంగా హింసిస్తే అదే పాపం. సాధకుడు అన్య విషయాలను వదిలి ఆత్మయందే ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని నిష్పాప అనే నామం చెబుతుంది. పాపనాశిని పాపనాశిని శృతి విరుద్ధమైన కార్యాలు చేయకూడదు. దైవభక్తి పాపభీతి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ధర్మ భావనతో కార్యాలు చేయాలి. అన్య విషయాలను వదిలి ఆత్మయందు ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అందుకే యోగ కర్మషు కౌశలం అని భగవద్గీతలో భగవానుడు చెప్పారు. ఎప్పుడైతే యోగంలో ఉండి కర్మలు చేస్తామో ప్రతి పని కూడా నైపుణ్యవంతంగా ఉంటాయని నిష్కామంగా కర్మ చేయటం వలన సాధకుల్లో ఇంతవరకు ఉన్న కర్మబంధాలన్నీ నశిస్తాయని పాపనాశిని అనే నామం చెబుతుంది. ఇప్పుడు 48వ శ్లోకం. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. నిష్క్రోధ క్రోధం లేనిది, క్రోధ శమని క్రోధాన్ని శమింపచేసేది, నిర్లోభ లోభం లేనిది, లోభనాశిని లోభాన్ని నశింపచేసేది, నిస్సంశయ ఎలాంటి సంశయాలు లేనిది, సంశయగ్ని సంశయాలను నశింపచేసేది, నిర్భవ సంసార బంధం లేనిది, భవనాశిని సంసార బంధాలను తొలగించేది. ఇక్కడ శ్లోకానికి అర్థం, అమ్మా క్రోధ రహితరాలువై నీవు భక్తుల క్రోధాన్ని నశింపచేస్తావు. లోభ రహితరాలువై నీవు భక్తుల్లోని లోభ గుణాన్ని పోగొడతావు. నీవు సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి కావున భక్తుల సంశయాలను సందేహాలను దూరం చేస్తావు. పునర్జన్మ లేకుండా సంసార బంధాలను తొలగించి ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తావు తల్లి అని. ఇక్కడ అద్వైతం ఏంటంటే నిష్క్రోధ క్రోధశంని. క్రోధం అనేది మన అరిషడ్వర్గాల్లో ఒకటి. క్రోధం పుణ్యాన్ని పోగొట్టి పాపభారం కలిగిస్తుంది. కృష్ణ భగవానుడి గీతలో చెప్పినట్లు జాయతో విషయాన్ పుంసః సంగస్తే ఘాయ జాయతే సంఘాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే. ప్రాపంచక విషయాల గురించి చింతిస్తున్న మానవుడికి ఈ విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దానిని ధ్యాస అంటారు. ఆ వస్తువు కావాలి, ఆ పదవి కావాలి అని కోరిక పడుతుంది. ఈ కోరిక మూలంగా ఎక్కువ ఆలోచించడం మొదలవుతుంది. కోరిక పుట్టగానే అది తీరుతుందో తీరదో అనే కంగారు మొదలవుతుంది. కోరిక తీరితే ఆనందం, కోరిక తీరకపోతే క్రోధం. క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వచ్చేసరికి మనిషిలో ఒక పట్టుదల ప్రవేశిస్తుంది. కోరిక తీరకపోతే ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. దీన్నే సమ్మోహం అంటారు. ఈ సమ్మోహంలో బుద్ధిని కోల్పోతాడు, వివేకాన్ని కోల్పోతాడు. ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనే విషయాలు మరిచి ఎలాగైనా సరే అది సాధించాలనే తలంపులో అక్రమ మార్గాలకు ఒడిగడతాడు. క్రోధానికి లోనైతే జరిగే నష్టమేమిటో, వ్యామోహానికి లోనైతే జరిగే నష్టమేమిటో పరమాత్మ చాలా స్పష్టంగా ఉదాహరణతో చెప్పారు. మొదటి తప్పుటడుగు ఎప్పుడు పడుతుందో క్రమక్రమంగా ఎలా దిగజారుతారో శ్రద్ధ కలిగినటువంటి ఉపాధ్యాయుడిలా చెప్తున్నాడు పరమాత్మ. ఎందుకంటే ఒక అడుగు పడగానే కంగారు పడనక్కర్లేదు. ఎక్కడైనా జాగ్రత్త పడచ్చు. 99వ తప్పు దగ్గర ఆగిపోయినా శిశుపాలుడి ప్రాణాలు దక్కేవి. ఇచ్చిన అవకాశాలన్నింటినీ దుర్వినియోగం చేసుకుంటే అలాగే అవుతుంది. భగవతి విశ్వశక్తికి ఎప్పుడూ క్రోధం లేదు. అందుకే నిష్క్రోధ అని కీర్తించబడింది. కానీ మానవుడి మనస్సు అతి చంచలమైనది. మనస్సుని నిశ్చలం చేయుట ధ్యాన లక్ష్యం. దీర్ఘకాలంగా ఉన్న కోపం క్రోధంగా మారుతుంది. క్షణకాలం మాత్రమే కోపం ఉండేవాడిని ఉత్తములని, 2 ఘడియలు కోపంగా ఉన్నవాడిని మధ్యములని, రోజంతా కోపంగా ఉండేవాడిని అధములని, చచ్చేంత వరకు కోపంతో ఉండేవాడిని అధమాధములని అంటారు. అవసరమైనప్పుడు అవతల వారిలో రావలసిన మార్పు రావటానికి కోపం నటించాలి, కానీ కక్ష సాధింపుగా క్రోధం ఉండకూడదు. ఎప్పుడైనా మనకు కోపం వచ్చే సంఘటనలు జరిగినప్పుడు ఆ వ్యక్తులను సంఘటనలను వదిలి మన లోపల క్రోధం వలన కలిగే అనుభూతిని ఎరుకతో గమనిస్తూ ఉండాలి. అలా సాధన చేస్తే కోపం క్రోధంగా ద్వేషంగా మారకుండా ఉండి
మనశ్శాంతిని పొందుతాం. తద్వారా మనసు నిశ్చలమవుతుంది. అదే మన ధ్యాన లక్ష్యం కనుక సాధకులు సాధన ద్వారా మనలోని ప్రాణశక్తిని జాగృత పరుచుకున్నప్పుడు క్రోధం అణగారిపోతుందని క్రోధ శమని అనే నామం అర్థం. నిర్లోభ లోభనాశిని. అన్ని పాపాలకు లోభం కారణం. లోభం లోభగుణం ఉంటే అంటే దాచిపెట్టి ఎవ్వరికి ఏమీ ఇవ్వకపోవడం, తమకు పరిధులను విధించుకోవడం. ప్రకృతి ఎవ్వరి కొరకు ఏది దాచిపెట్టలేదు, ఎవరికి అన్ని ప్రసాదిస్తుంది కానీ అందరికీ అన్ని ప్రసాదిస్తుంది. కానీ నిర్లోభ అనే నామం కీర్తించబడింది. అలాగే సాధకులు కూడా లోభ గుణాన్ని వదిలి సాధన చెయ్యాలని నిర్లోభ అనే నామం సూచిస్తుంది. కొందరు ధనవంతులు కూడా లోభిస్తూ త్యాగం చేయలేరు, కానీ భగవత్ శక్తి అలాంటి మనుషులను కూడా నాశనం చేస్తుంది కనుక లోభనాశిని అనే నామం కీర్తించబడింది. నిస్సంశయ సంశయజ్ఞ అంటే చావు పుట్టుకలు, సంబంధ బాంధవ్యాలు, అనారోగ్యాలు, సమస్యలు, కర్మ సిద్ధాంతం, మరణానంతర జీవితం, ఇతర లోకాలు, మన ఆచార సాంప్రదాయాల గురించి మనకు అనేక సందేహాలు ఉంటాయి. వాటికి సమాధానాలు పొందాలంటే మన లోపల అంతర్లీనమై ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కానీ ఆ జ్ఞానం అజ్ఞానం అనే ముసుగుచే కప్పబడి ఉంటుంది. కాబట్టి నిరంతర ధ్యాన సాధన ద్వారా ఎవరి ముసుగును వారే తొలగించుకుని మాత్రమే నిస్సంశయ స్థితికి చేరాలి. దీనిని కృష్ణ భగవానుడు ఉద్ధరేతాత్మాత్మానం, ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి అని చెప్పారు. నిర్భవ భవనాశిని అంటే భవం అంటే పుట్టుక, కానీ ఆత్మకు పుట్టుక చావు లేవు, బాల్యం యవ్వనం వార్ధక్యం లేవు. ఆత్మ ఎప్పుడు విస్తరిస్తూ పరిణితి చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం కలుగుతుందో ఈ బంధాలు బాధలు అన్నింటిని సాక్షిగా గమనిస్తూ అన్ని గంటల సంఘటనల నుంచి నేర్చుకుంటూ ఈ జన్మని ఆఖరి జన్మగా చేసుకుంటూ చేసుకుంటారు. సాధకులు ఎవరైతే ఆత్మకు శరణాగతి చెందుతారో ఆ ఆత్మ వారి యోగక్షేమాలని, యోగం అంటే ఆధ్యాత్మిక ప్రగతి, క్షేమం అంటే భౌతిక ప్రగతి చూసుకుంటుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని కృష్ణ భగవానుడు ఉద్ఘాటించారు కదా, భగవద్గీత శ్లోకం అది. ఇప్పుడు 49. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ. నిర్వికల్ప వికల్పం లేనిది, నిరాబాధ బాధలు దుఃఖం లేనిది, నిర్భేద భేదభావం లేనిది, భేదనాశిని భేద భావనలను నశింపచేసేది, నిర్నాశ నాశనం లేనిది, మృత్యుమదని మృత్యువును తొలగించేది, నిష్క్రియ క్రియలు లేనిది, నిష్పరిగ్రహ స్వీకృతి లేనిది. అమ్మా, సంకల్ప వికల్పాలు లేని తల్లివి నీవు. నిన్ను ఏ శక్తి దండించజాలదు. సృష్టి సంపూర్ణత్వాన్ని బోధించి భేద దృష్టిని నిర్మూలిస్తావు. నీవు భక్తులలోని మృత్యు భయాన్ని తొలగిస్తావు. లోకాలు అన్నీ నీ శక్తిచే క్రియాశీలమైన నీవు ఏ ఒక్క క్రియను ప్రత్యక్షంగా చేయజాలవు. నీవు ఏ విధమైన పరిగ్రహం ఆశించని తల్లివి అని. ఇక్కడ అద్వైతం ఏంటంటే నిర్వికల్ప అంటే నిరంతరాయంగా బ్రహ్మానంద స్థితిలో ఉంటూ ఎటువంటి వికల్పాలు లేకుండా అఖండంగా అనంతంగా కైవల్యంగా ఉన్నది విశ్వశక్తి. సకల చరాచర బ్రహ్మాండానికి తానే కారణమై తనలో తాను లీనమై వికల్పం లేకుండా ఉన్నది కనుక అమ్మను నిర్వికల్ప అని కీర్తించారు. అలాగే సాధకులు కూడా ధ్యాన సమయంలో ప్రాపంచిక భావనలు లేకుండా, మనసులో ఎటువంటి కలతలు ఆందోళనలు లేకుండా తన ఇష్టం కంటే ధర్మానికే ప్రాధాన్యత ఇస్తూ మనస్సును వికల్పం లేనిదిగా స్థిరం చేసుకోవాలి. ఆలోచనలు మనం సమన్వయం చేసుకోవాలి. ఆలోచన స్పందనల సమూహమే ఈ మనస్సు. మనసులోని ఆలోచనలను సాక్షిగా గమనిస్తూ ఉండాలి. మనస్సుని మచ్చిక చేసుకుని
మనసు ద్వారా మన లోపలికి మనం ప్రయాణించాలి. అప్పుడే మనం వికల్పాలు లేని స్థితికి చేరగలం. నిరాబాధ మనలోని వ్యతిరేక ఆలోచనలే అంటే నెగిటివ్ థాట్స్ బాధలు కలిగిస్తాయి. బాధలు లేని స్థితే నిరాబాధ. చెట్టు అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. విత్తనం చెట్టు, మొలక పిలక, రెమ్మ కొమ్మ, చిగురు పూత, పువ్వు పండు, పండు విత్తనం, విత్తనమే చెట్టు అవుతుంది. ఇలా ఎప్పుడు పరిణితి చెందుతూనే ఉంటుంది. సృష్టి అంటే జీవితమే. మనిషి ఉన్న స్థితిని ఉన్నట్టు అంగీకరిస్తే ఉన్న స్థితికి పరిణితి చెందగలం. మన ఆలోచనలు ఆకర్షణ శక్తి ఉన్న విద్యుత్ దయస్కాంత తరంగాలు. మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో అలాంటి వ్యక్తులను సంఘటనలను ఆకర్షించుకుంటాం. కాబట్టి మన ఆలోచనలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సరిచేసుకుంటూ ఉండాలి. మన ఆలోచనలే మన వాస్తవాలు. అదే నిరాబాధ అనే నామానికి అర్థం. నిర్భేద అంటే సకల చరాచర బ్రహ్మాండానికి విశ్వశక్తి ఎటువంటి భేదాలు లేకుండా పంచబడుతుంది. అలాగే సాధకులు కూడా కుల మత జాతి ఉచ్చ నీచ భేద భావాలు లేకుండా అందరిలో ఉన్నది ఆ శక్తి అని భావిస్తూ సాధన చేయాలి అని నిర్భేదనామం చెప్తుందండి. భేదనాశిని అంటే సాధన ద్వారా మనలోని కుండలిని శక్తి జాగృతమై దైవీ తత్వాన్ని దైవీ లక్షణాలను ప్రకాశింపచేస్తుందని భేదభావాలు నాశనం చేస్తుంది అని నామానికి అర్థం. నిర్నాశ మృత్యుమది. నిర్నాశ అంటే ఎప్పటికీ నాశనం లేనిది. చనిపోవడం కంటే చనిపోతామన్న భావనే నిజమైన మృత్యువు. సాధన చేసే కొద్దీ మనలో మృత్యు మదని భయం తగ్గుతుంది. అప్పుడే మృత్యువు శరీరానికి కాని ఆత్మకు కాని ఆత్మకు కాదు అన్న జ్ఞానం కలుగుతుంది. ఆత్మ నాశనం లేనిది నిర్నాశ అని తెలుస్తుంది. ఆత్మకు ఎప్పుడూ చావు లేదు అని అర్థం అవుతుందన్నమాట. నిష్క్రియ ఏ విధమైన క్రియలు కర్మలు లేనిది సాధకులు జీవితాన్ని కర్తృత్వ భావన లేకుండా జీవించాలి. సాధకుడు నేను చేస్తున్నాను నేనే చేస్తున్నాననే భావన వదిలి ఆ యొక్క భగవత్ శక్తి తనలో సాధన చేయిస్తుందనే భావనే నిష్క్రియ అనే నామం చెప్తుంది. నిష్పరిగ్రహ విశ్వశక్తి ఈ ప్రపంచం నుండి ఎలాంటి లబ్ధిని పొందక తానే ప్రపంచానికి అన్ని అనుగ్రహిస్తుంది కనుక అపరిగ్రహ అని కీర్తించబడింది. మనకు అవసరమైనంత వరకు ప్రకృతిలోని వనరులను ఉపయోగించుకుంటూ ఎవరి నుండి దేనిని ఆశించకుండా తీసుకోకుండా సాధకులు జీవించాలని అపరిగ్రహ అనే నామం చెప్తుంది. ఇప్పుడు మనం 50వ శ్లోకం దగ్గరకు వచ్చాం. నిస్తులా నీరగ్రిక నిరుపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంతి సుఖప్రద. నిస్తుల ఉపమాన వస్తువు లేదు. నీలచికుర నల్లని ముంగురుల కలది. నిరపాయ అపాయం లేనిది. నిరత్యయ అతిక్రమించింది. దుర్లభమైనది. దుర్గమ అతి కష్టం మీద చేరదగింది. దుర్గ అత్యంత క్లిష్టమైంది. దుఃఖహంత్రి దుఃఖాన్ని తొలగించేది. సుఖప్రద సుఖాన్ని కలిగించేది. మాట నీతో సరితూకగల వారు ఎవ్వరూ లేరు. నల్లని కేశములు కలిగి ఉన్నావు. ఏ అపాయము లేని నీకు నాశనం లేదు. భక్తులకు నిన్ను పొందుట కష్టసాధ్యమే. దుష్టత్వము తొలగించు దుర్గాదేవి, నీవు భక్తుల దుఃఖాలను నాశనం చేసి వారికి సర్వ సుఖాలను ప్రసాదిస్తున్నావు. ఇక్కడ అద్వైత అర్థం. నిస్తుల బ్రహ్మాండమును నడిపించే మహత్తర శక్తి విశ్వశక్తి కుండలిని శక్తిగా మానవ శరీరంలో నిక్షిప్తమై ఉంది. అలాంటి శక్తిని కొలవడానికి ఏ కొలతలు లేవు. తులతూగడానికైనా ఏ వస్తువు లేదు. అందువలన ఆ శక్తి నిస్తుల అని కీర్తించబడింది. అలాగే ఆ విశ్వశక్తి అంశములైన మనందరం సాటి లేని వారమే. ఎవరికి వారే సాటి. మనలా ఈ ప్రపంచమంతా వెతికినా ఎవ్వరూ ఉండరు. ఎవరి ముఖం వారిదే, ఎవరి వేలిముద్రలు వారివే, ఎవరి వ్యక్తిత్వం వారిదే. ఎవరు ఎవరి కంటే తక్కువ కాదు ఎక్కువ కాదు. అందరూ ఒకే తల్లి బిడ్డలమైన ఎవరి స్వధర్మం వారికి ఉంటుంది. అందరూ ఆ స్వధర్మాన్ని వ్యక్తపరచుకోవటానికి ఈ భూమి మీదకి వచ్చామని గుర్తించి గౌరవించాలి. నీల చికుర అంటే దైవ వ్యక్తంగా అవ్యక్తంగా ఉంది. ఇందులోని
వ్యక్తమైన పదార్థమే బ్రహ్మాండం. వ్యక్తమంతా నల్లని కృష్ణ పదార్థం. తాత్విక తాత్వికులు వ్యక్తమైన బ్రహ్మాండాన్నంతా దైవముఖంగా భావించి అవ్యక్తంగా ఉన్నదాన్ని నల్లని కురులు అంటే నీల చిక్కురగా భావించి నీలాంబరిగా వర్ణించారు. నిరపాయ ఎలాంటి ఉపాయాలు లేనిది. ఉపాయం అనే పదానికి ఎడబాటు అనే అర్థం కూడా. అపాయం నిరుపాయ ఎలాంటి అపాయాలు లేనిది. అపాయం అనే పదానికి ఎడబాటు అనే అర్థం కూడా ఉంది. మనం ఎల్లప్పుడూ మన లోపల అంతర్యామితో కలిసి ఉండి అంతరాత్మ ప్రబోధాన్ని వింటూ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఎలాంటి అపాయాలు కలగవు. మనలో ఉన్న విశ్వశక్తి మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. నిరత్యయ విశ్వమంతా శక్తి క్షేత్రంలోనే ఉంది. శక్తి క్షేత్రం అంతటా విశ్వధర్మం అమలవుతూనే ఉంది. దైవం విశ్వాన్ని తనదైన కారణం ఫలితం అనే ధర్మంలో నడిపిస్తూ పరిపాలిస్తుంది. విశ్వవ్యాప్తమైన ధర్మంచే ఈ కర్మ ధర్మం ఎన్నడూ విఫలం కాదు. ఎవ్వరూ రాని వంటిది, విఫలం కానటువంటిది కావున నిరత్యయ అని కీర్తించబడింది. దుర్లభ దుర్గమ మానవ శరీరంలో ప్రాణశక్తిగా ఉన్నప్పటికీ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి సాధించాలంటే కొంత ఓర్పు కొంత సహనం ఉండాలి. అలానే కర్మ ఫలం తీరాలి. దీనిని గురించిన జ్ఞానం సాధించే విద్య లభించుట దుర్లభమైంది. అందుకే శక్తి దుర్లభ అని కీర్తించబడింది. కుండలిని విద్య సాధించుట అత్యంత క్లిష్టమైంది కనుక దుర్గమ అని కీర్తించారు. దుర్గ అంటే కుండలిని విద్య సాధించుటకు చాలా మంది సాధకులు తీవ్ర సాధన చేస్తే చాలనుకుంటారు. అది చాలా పొరపాటు. సాధనతో పాటు అనుసరించవలసిన సాధుతత్వముతో కూడిన జీవన విధానం కూడా అత్యంత ముఖ్యమైనది కనుక శక్తిని దుర్గా అని కీర్తించారు. దుఃఖహంత్రి సుఖప్రద. ఖం అనగా ఆకాశం, మరి ప్రాణశక్తి. కుండలిని సాధన అంటే ప్రాణ సాధన అంటే శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యాన సాధన ద్వారా ఎటువంటి దుఃఖమైన నశింపచేస్తుంది, సకల సుఖాలను ప్రసాదిస్తుంది. అందుకే దుఃఖహంత్రి సుఖప్రద అని కీర్తించారు. శరీరానికి గాయం అయితే వచ్చేది బాధ, మనసుకు గాయం అయితే వచ్చేది దుఃఖం. ఈ రెండు కూడా మనం చేసుకునే పనులను బట్టే వస్తాయి. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. భరించలేని బాధనైనా దుఃఖాన్నైనా కూడా జ్ఞాన సాధనతో అవగాహన చేసుకోవడం ద్వారా అవలీలగా దాటవచ్చు. దానినే భగవద్గీతలో జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. సుఖాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఐహిక సుఖం, ఆముష్కిక సుఖం. భౌతికమైన వస్తు సామగ్రి ద్వారా శరీరానికి కావలసిన సుఖాలను పొందవచ్చు. అవి శాశ్వతమైనవి కావు కనుక దుఃఖానికి దారి తీయవచ్చు. కానీ ఆముష్కిక సుఖంలో నష్టపోయేవేవి లేదు. అంతర్ముఖ సాధన ద్వారా నిరంతర ఆనందం స్థితిని పొందవచ్చు. మనసులో నుంచి వచ్చేది సంతోషం, అంతరంలోంచి ఉప్పొంగేది ఆనందం. ఇప్పుడు అధ్యాయం 7 శక్తి స్వరూపిణి. అధ్యాయం 7. 51. దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరణ సమారాధిక వంచిత. దుష్టదూర దుష్టత్వాన్ని దూరం చేసేది, దురాచార శమని చెడు పనులు చేసే తత్వాన్ని శమింపచేసేది, దోషవర్జిత దోషాన్ని వదిలించేది, సర్వజ్ఞ సకల జ్ఞానవంతమైనది, సాంద్రకరుణ అపారమైన దయ కలది, సమానాధిక వర్జిత తనతో సమానులు అధికులు లేనిది ఆ జగన్మాతే. అమ్మా, నీవు భక్తుల మధ్యలో ఉన్న దుష్టత్వాన్ని దురాచారాన్ని దూరం చేసి వారిని దోషరహితంగా చేయగలవు. నీవు సర్వజ్ఞాన స్వరూపిణివై అపార కరుణమూర్తిగా భాసిల్లుతున్నావు. నీతో సరిసమానులు కానీ అధికులు కానీ లేరు తల్లి అని. ఇక్కడ అద్వైతం ఏంటంటే దుష్టత్వాన్ని దూరం చేయడం, నిరంతర ధ్యాన సాధన ద్వారా సాధకుడు తనలో ఉన్న దుర్మార్గాలను దూరం చేసుకుంటూ దుష్టత్వానికి దూరం అవుతాడు. అందరిలో ఉంది ఆ విశ్వశక్తే, అదే మూల చైతన్యం అని గ్రహించి
అందరిలోనూ మంచిని చూస్తాడు. అదే దుష్ట దూర అవుతాడు. దురాచార శమని అంటే మన సమాజంలో ప్రాంతాన్ని, కులాన్ని బట్టి వస్తున్న ఆచారాలను పాటిస్తూ మనం ఎంతో కాలాన్ని, డబ్బుని, శక్తిని వృధా చేసుకుంటున్నాం. జ్వాయ సజ్జన సాంగత్యాల ద్వారా అనవసరమై అనవసరమైన దురాచారాల నుండి విముక్తి అంటే దురాచార సమని పొందుతున్నాం. దోషవర్జిత మనలోని ప్రాణశక్తి జాగృతమైనప్పుడు దోషాలన్నింటినీ ప్రక్షాళన చేస్తుంది. సర్వజ్ఞ అంటే విశ్వాత్మను సర్వజ్ఞ అని కీర్తించారు. అదే విశ్వాత్మ జీవులలో కుండలిని శక్తిగా ఉంది. అది జాగృతమైనప్పుడు సాధకుడిని సకల జ్ఞానవంతునిగా మారుస్తుంది. ఎలా అయితే సకల చరాచర బ్రహ్మాండంలోని కదలికలు, చలనాలు, ఘటనలు, జీవుల చర్యలు, చరిత్రలు అన్నీ విశ్వాత్మ కార్యాలే. అలాగే సర్వజ్ఞత్వం పొందిన మానవుడికి అవగతం అవుతుంది. దీనికి ఉదాహరణగా ఎంతో మంది యోగులు ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, ఇలా ఎందరో. సాంద్ర కరుణ సాధకుల్లోని సర్వజ్ఞత్వం పెరిగిన కొద్దీ అతడిలో ఒక సకల జీవుల పట్ల అపారమైన దయ, కరుణ, జాలి, ప్రేమ ఉద్భవిస్తాయి. అవి ఎంతగా పెరుగుతుంటాయంటే అంతగా సర్వజ్ఞం పెరుగుతుంది. విశ్వరచన చేసే విశ్వశక్తి ఈ గుణాలన్నీ అపారంగా కలిగి ఉంటుంది. కావున సాంద్ర కరుణ అని కీర్తించబడింది. సమానాధిక వర్జిత సాధకులు ఏ జీవిని తక్కువ చేసి ఎక్కువ చేసి చూడరాదు. సకల జీవుల పట్ల సమభావం కలిగి ఉండాలి అని సమానాధిక వర్జిత నామం చెప్తుంది. ఇప్పుడు 52వ శ్లోకం. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి. ఇక్కడ సర్వశక్తిమయి సకల శక్తులు కలది, సర్వమంగళ సకల శుభాలను కలిగించేది, సద్గతి ప్రద సత్యంలోకి ప్రయాణించేది, సర్వేశ్వరి సకలానికి అధిపతి, సర్వమయి సర్వం తానే అయి ఉంది, సర్వమంత్ర స్వరూపిణి సకల మంత్రాలు తనవే అయి. అమ్మా, నీవు సర్వశక్తి స్వరూపిణివి, శుభాలను ప్రసాదించే సర్వమంగళదాయినివి. నీవు భక్తులకు సద్బుద్ధులను ప్రసాదిస్తావు. సర్వ జగత్తుకు ఈశ్వరివై సర్వవ్యాపకమై ఉన్న సర్వ మంత్ర స్వరూపిణివి తల్లి అని. ఇక్కడ అద్వైతార్థం ఏంటంటే సర్వశక్తిమయి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, సర్వం శక్తిమయం. సూర్యునిలోని ప్రకాశ శక్తి, చంద్రులోని ఆహ్లాద శక్తి, అగ్నిలోని దహన శక్తి, పంచభూతాల్లో ఉండే శక్తి, అందరిలో ఉండే జీవశక్తి, అన్నిటికీ ఆధారమైన విశ్వశక్తిగా, సర్వ జీవరాశుల్లో ఉండే ప్రాణశక్తిగా ఇలా ఎన్నెన్నో రూపాలు ధరిస్తుంది కనుక ఒకటే శక్తి, అదే ఆది పరాశక్తి. శ్రీ లలితాదేవి పేర్లు ఎన్నైనా భావం సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ మూల చైతన్యమే. ఆ శక్తిని పొందాలంటే ఒక్కటే మార్గం, అంతర్ముఖ ప్రయాణం, అదే ధ్యానం. మనకు తెలియకుండానే మనం జీవించడానికి అవసరమైన ముఖ్య శక్తిని 1 గంట ధ్యాన సాధన చేస్తే 6 గంటల నిద్రలో వచ్చే శక్తిని పొందవచ్చు. అంతర్ముఖంగా అన్నిటి యందు అందరిలోనూ ఆ శక్తిని దర్శించే ప్రయత్నం చేయాలి. అదే సర్వశక్తిమయ్యి అనే నామానికి అర్థం. సర్వమంగళ, మంగళ అనే నామం శుభప్రదమైనది, మంగళకరమైనది, పవిత్రమైనది అనే అర్థాలు వస్తాయి. శక్తిని శుభప్రదంగా వాడుకోవాలంటే సరి అయిన జ్ఞానం అవసరం. శక్తికి జ్ఞానం తోడైతేనే సర్వవేళలా సర్వమంగళాలు సంభవిస్తాయి. సద్గతి ప్రద సత్యమైన మార్గాన్ని ఇచ్చేది. ఎప్పుడైతే మనలో సత్యాన్వేషణ మొదలవుతుందో అప్పుడే సరి అయిన గురువు, సరి అయిన మార్గం మనకు లభిస్తాయి. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు శిష్యుడిని వెతుక్కుంటూ వస్తాడు. అదే సద్గతి ప్రధానామానికి అర్థం. సర్వేశ్వరి సర్వమయి సకలానికి ఆధారం ఈశ్వరి. ఓ చిన్న కథ ఉదాహరణగా చెప్పుకుందాం. ఓ దేశాన్ని పాలించే రాజుకు మనసు ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన స్థానంలో ఓ రోజు సమావేశమై పండితుల, శాస్త్రజ్ఞుల, మేధావులను ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని
వాటికి సరైన జవాబులు చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని, చెప్పకపోతే కారాగారం పాలవుతారని చాటిస్తాడు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కొక్క గ్రామం నుండి ఓ పశువుల కాపరి రాజాస్థానం చేరుకుంటాడు. పశువుల కాపరి రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి అని షరతు పెట్టాడు. దానికి అంగీకరించిన రాజు పశువుల కాపరిని సింహాసనంపై కూర్చోబెట్టి తన ప్రశ్నలు వేశాడు. మొదటి ప్రశ్న: దేవుడు ఏ వైపు చూస్తూ ఉన్నాడు? గురు స్థానంలో ఉన్న పశువుల కాపరి దీపం తెప్పించి సభ మధ్యలో పెట్టించాడు. మహారాజా, ఈ దీపం ఎటువైపు చూస్తోంది? నా వైపా, నీ వైపా, తూర్పు వైపా, పశ్చిమ వైపా, పైకా, కిందకా, ఎటువైపు చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు. అన్ని వైపులకు చూస్తోంది అని జవాబు చెప్పాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే. రెండవ ప్రశ్న: దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు. పశువుల కాపరి ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించి, ఈ పాలలో నెయ్యి ఎక్కడుందో చెప్పగలరా అని అడిగాడు. పాలను బాగా మరిగించి వాటిని తోడు అంటే మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దానికి అవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాస్తే నెయ్యి వస్తుందని రాజు అన్నాడు. సరిగ్గా చెప్పారు రాజా. అలాగే హృదయం అనే పాలను గురువు బోధ అనే నిప్పులపై బాగా మరిగించి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ వెన్నను అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు విల్లుమిట్టాయి. చివరి ప్రశ్న: దేవుడు ఏం చేస్తాడు అని. నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనంపై కూర్చోబెట్టారు, పైన ఉన్న మిమ్మల్ని కిందకి దింపాడు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను రాబోయే జన్మల్లో ఉత్తమ జన్మలుగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్లను మరు జన్మల్లో క్రింది స్థాయికి దింపించడమే పరమాత్మ పని అన్నాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరిగి ప్రయాణం అయ్యాడు. అన్నిటా అంతటా నిండి ఉన్న ఆ శక్తియే సర్వేశ్వరి, సర్వమయి, సర్వం అంతా నిండి ఉంది. ఉదాహరణకి హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఈ స్తంభంలో భగవంతుడు ఉన్నాడా అని అడుగుతాడు. ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పగా ఆ స్తంభాన్ని బద్దలు కొట్టినప్పుడు నరసింహస్వామి స్తంభంలోంచి ఉద్భవిస్తాడు. యద్భావం తద్భవతి అన్నట్టు ఎందెందు వెతికినా అందందే ఉండగలడు అని సర్వమయి నామానికి అర్థం. సర్వ మంత్ర స్వరూపిణి. అక్షరాలు, పదాలు, మంత్రాలు, శబ్దాలు అన్నీ శక్తి స్వరూపం. వాస్తవానికి వేదవాక్యాలే మంత్రాలు కానక్కర్లేదు. అంతా శక్తిమయం. ప్రభావం చూపే మాటలు కూడా మంత్రాలే. మన నోటి మాటలే నుదుటి వ్రాతలు. మనం మాట్లాడే మాటలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి. మాట మీద ధ్యాస పెట్టి అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే మనం మాట్లాడే ప్రతి మాట మంత్రమే, పలుకే మంత్రమట అన్నారు భక్త రామదాస్. మహాకవి కాళిదాస్ గారు శ్యామలా దండకంలో సర్వ తీర్థాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే, సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే, సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే, సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే, సర్వ గీతాత్మికే, సర్వ నాదాత్మికే, సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే, సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే, సర్వగే స్వరూపే జగన్మాతకే పాహిమాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః. ఆ శక్తిని తీర్థయాత్రలయందు, మంత్రాలయందు, తంత్రాలయందు, చక్రాలయందు, శక్తులయందు, పీఠాలయందు, వేదమందు, విద్యయందు, యోగములయందు, విశ్వమందు, వర్ణములయందు, నాదమందు, శబ్దమందు, దీక్షయందు, శ్రీచక్రమందు, మంత్రమందు, తంత్రమందు, వర్గమందు, విశ్వాత్మయందు సర్వత్రా జగన్మాతే అని కీర్తించారు కాళిదాస్ గారు. ఇప్పుడు 53వ శ్లోకం. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మయి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి రుడప్రియ. సర్వయంత్రాత్మిక సమస్త దేవతా యంత్ర రూపాలను
తన స్వరూపంగా కలది. సర్వతంత్ర రూప, సమస్త తంత్రాలు తన స్వరూపమే. మనోన్మని, మనస్సును ఊర్ధ్వగతి చేయగల శక్తి. మహత్తు లేక మాయ తన అధీనంలో కలది. మహాదేవి, మాయతో క్రీడించేది. మహాలక్ష్మి, సకల సమృద్ధికర శక్తి. మృడప్రియ, సర్వం జయించి ప్రశాంతంగా ఉంది. శ్లోకానికి అర్థం: సమస్త యంత్రాలకు ఆత్మస్వరూపిణివై మంత్రముల్లో గల మూలశక్తిగా బాసిల్లుతున్నావు. యోగుల మదిలో శుద్ధ చైతన్యంగా ప్రకాశిస్తున్న మహేశ్వరివి. భక్తులకు మహాలక్ష్మిగా సర్వ సంపదలు అనుగ్రహిస్తావు. శివునికి ప్రియమైన పట్టపురాణివి తల్లి అని. సర్వయంత్ర, ఇప్పుడు అద్వైతం ఏంటంటే, సర్వయంత్రాత్మ అంటే బ్రహ్మాండంలో సకల పదార్థాలు ఏదో ఒక రూపం కలిగి ఉంటాయి. ఆయా రూపాల వల్ల ఆయా పదార్థాలకు కొన్ని ఆకర్షణ శక్తులు ఏర్పడతాయి. అందుచేత సకల యంత్రాలు దైవగ్రహాలు విశ్వశక్తి అంశాలే అని సర్వయంత్రాత్మిక అన్నారు. ఉదాహరణకి దేవాలయం కడుతున్నప్పుడు పండితులను పిలిపించి వేదాల సాక్షిగా శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ యంత్రంలో ప్రతిష్ఠించే శక్తి కూడా దైవ స్థాయిలో ఉన్న మానవుడి నుంచే ఉద్భవించేది. సకల జీవుల ఆకృతులు కూడా యంత్రములే. అన్ని యంత్రములకు మూలమైనది శక్తే. మన శరీరాన్ని పరిశీలిస్తే ఎన్నో యంత్ర వ్యూహాలు ఉన్నాయి. శ్వాసక్రియకు ఒక ముక్కు, రెండు ఊపిరితిత్తులు, రక్త ప్రసరణకు కర్ణికలు, జటికలు, శరీరాలు, ధమనులతో కూడిన గుండెకాయ, విసర్జన క్రియకు మూత్రపిండాల యంత్రములు, పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను ఆకలింపు చేసుకుని అందుకు తగిన విధంగా స్పందించేందుకు అవసరమయ్యే నాడీ మండలంతో అనుసంధానింపబడే వెన్నుపాము, మెదడు కూర్పు ఓ మహాయంత్రం. మానవ శరీరమే కాదు, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి చెట్టు అన్నీ కూడా యంత్రాలే. మానవులు తయారు చేసిన యంత్రాలు వెనుక ఉన్న జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అంతా కూడా చైతన్య స్వరూపమే. అదే సర్వ యంత్రాత్మికం. సర్వతంత్ర రూప, విశ్వంలోని అనేక దివ్య శక్తులను మరి క్షుద్ర శక్తులను ఆవాహన చేసి కావలసిన ఫలితాలను పొందటానికి చేసే రకరకాల క్రియలను తంత్రాలు అంటారు. సకల తంత్రాల ద్వారా సాధింపదగిన ఆదిశక్తి యొక్క అనుగ్రహ రూపమే సర్వతంత్ర రూప అనే నామానికి అర్థం. మనోన్మని అంటే అవసరమైన ఆలోచనలతో నిండి ఉన్న మనసు దుమ్ము పట్టిన అర్థం లాంటిది. అనవసరమైన మనస్సు శూన్యం చేసి కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలోకి చేర్చి అటుపైన వెనుక ఉన్న పీనియల్ గ్లాండ్ చేరినప్పుడు ఉన్మని స్థితి పొందుతారు. ఈ గ్రంథినే మనోన్మని అంటారు. మహేశ్వరి అంటే ఈ జగత్తంతా మాయచే ఆవరింపబడి సుఖ దుఃఖాలతో కూడిన ప్రపంచాన్ని అనుభవంలోకి తెస్తున్నదే మాయా లేక మహత్తు. ఈ మహత్తుతో కూడిన ఈశ్వర శక్తియే మహేశ్వరి. మహాదేవి అంటే సాధకుడు మహేశ్వరి యొక్క మాయ నుండి విడిపడినప్పుడు కనిపించే ఈ జగత్తును క్రీడల లీలగా అనుభూతి పొందుతాడు. సాధన ద్వారా పరిపూర్ణ స్థితిని పొందినప్పుడే మహాదేవి సాధకుడికి వశమవుతుంది. మహాలక్ష్మి అంటే మాయను జయించిన సాధకుడికి ఈ జగత్తులో తిరుగుండదని సకల సమృద్ధులను అందించగల మహాలక్ష్మి అతడికి వశమవుతుందని చెప్తారు. అయితే ఈ లక్ష్మి కూడా మాయతో కూడిందే కనుక అది గ్రహించి సాధకుడు సేవా తత్పరతగా ఉండాలి. అప్పుడే అతడు పరమోన్నత స్థితికి చేరుతాడు. మృడప్రియ అంటే సాధకుడు జగత్తు అనే మాయను జయించి స్వచ్ఛమైన మరి ఉన్నతమైన ఆలోచనలతో కూడిన ప్రశాంత స్థితిని సాధించడమే మృడప్రియ అనే నామానికి అర్థం. ఇప్పుడు 54వ శ్లోకం. మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి. మహారూప, మహారూపం కలది, మహాపూజ్య, మహాపూజనీయమైనది, మహాపాతక నాశిని, అనంతములైన పాపాలను నశింపజేసేది, మహామాయ, మహాసత్వ, మహాసత్యమైనది, పరమశాంతి కలది, మహాశక్తి, మహాశక్తివంతమైనది, మహార్మతి, మహాప్రేమ కలది. అమ్మా, మహిమాన్వితమైన రూపం గల నీవు మహాపూజనీయురాలివి. ఘోరమైన పాతకాలను నశింపచేయి మాతవు. మహామాయా స్వరూపంగా వెలుగొందే నీవు శుద్ధ
సత్వరూపానివి, మహాశక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్నావు. నీవు భక్తులకు మహానందకారిణివి తల్లి అని. ఇక్కడ అద్వైతం మహారూప ఆకాశ రూపధారిణి అయిన ఆదిపరాశక్తిని మహారూప అని కీర్తించారు. ఇంతకు మించిన రూపం బ్రహ్మాండంలో మరొకటి లేదు. సాధకులు అట్టి శక్తితో ఆ ఆత్మానుభావం పొందాలి అనే మహారూప అని కీర్తించారు. మహాపూజ్య అంటే జ్ఞానం ప్రకాశించిన తర్వాత కొందరు జ్ఞానుల్లో నిర్లిప్తత ఏర్పడుతుంది. ఈ నిర్లిప్తత దైవం పట్ల కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఎంత మాత్రం తగదు. దైవ స్వరూపమైన మనలోని ప్రాణశక్తితో కూడా పరమ పూజ్య భావంతో సాధన చేయాలని మహాపూజ్య అనే నామం అర్థం. మహాపాతక నాశిని, ఘోరమైన పాపాలను అంటే పాతకాలు అంటారు. అలాంటిది మన సహోదరైన జంతు జాతిని హింసించడం, భుజించడం మన మహాఘోరమైన పాతకం. శూన్య భావిత మహామాయ అంటే బ్రహ్మాదులను కూడా బహిర్ముఖులను చేసి భ్రమలో పడేస్తుంది. అంత గొప్ప తల్లి ఈ మహామాయ. భ్రాంతి ఉన్నంత వరకు శాంతి లేదు. నీటిపై ఉన్న నాచుని తొలగిపోయినట్టే ఉంటుంది, కానీ మరలా ఆవరిస్తుంది. ఎలా అయితే ఒక వస్త్రం, ఒక నిలువు దారం, ఒక అడ్డద్వారం కలిపి తయారవుతుందో అలానే బ్రహ్మం మాయ రెండు కలిసే ఉంటాయి. సకల చరాచర జగత్తు ఈ మాయ వలన మాత్రమే ఉనికిలో ఉన్నట్టు కనిపిస్తుంది. సాధకుడు తన సమస్యలను, కోరికలను పరిత్యజించి మహామాయను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. మాయ విడిపోగానే సకల సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మహాసత్వ అంటే అత్యంత సహనంతో, సాత్విక గుణంతో సాధన చేయగా శుద్ధ సాత్వికం అలవడుతుంది. ఇది నిర్గుణానికి దారితీస్తుంది. అదే మహాసత్వ అనే నామానికి అర్థం. మహాశక్తి మహారథి అంటే రతి అంటే ఆసక్తి. మనకు యోగ సాధన చేయక ముందు ప్రాపంచిక విషయాలపై ఆసక్తి, సాధన మొదలు పెట్టాక ఆధ్యాత్మిక విషయాలపై అనురక్తి పెరుగుతుంది. దీనినే మహారథి అంటారనమాట. అలాగే ఇప్పుడు 55వ శ్లోకం. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ యోగీశ్వరీశ్వరి. మహాభోగ అంటే మహాభోగాలను అనుభవించేది. మహేశ్వర్య మహా ఐశ్వర్యం కలది. మహావీర్యం కలది. మహాబల అంటే బలం కలది. మహాబుద్ధి అంటే మహాబుద్ధి కలది. మహాసిద్ధి అంటే మహాసిద్ధి కలది. మహాయోగీశ్వరీశ్వరి అంటే యోగీశ్వరీశ్వరులకు ఈశ్వరి. అమ్మా, నీవు భక్తజనులకు సకల భోగాలను ప్రసాదించే భోగకారిణివి, సకల సంపదలను అనుగ్రహించే ఐశ్వర్యదాయనివి, వీరులచే పూజింపబడు వీర్య అత్యంత శక్తి స్వరూపిణివి, జ్ఞాన సంపన్నమైన మహాబుద్ధిశాలివి, అద్వితీయమైన సిద్ధి స్వరూపిణివి, యోగేశ్వరులచే ధ్యానింపబడే యోగేశ్వరివి తల్లి అని అర్థం. ఇక్కడ మహాభోగ అంటే మనం కోరుకున్నది ఏదైనా దొరికినప్పుడు అనుభవించే దాన్ని భోగం అంటారు. చిత్తంలో లయమై యోగ సాధకులు ఎప్పుడూ భోగంలోనే ఉంటారు. అందుకే ధ్యానమే భోగం, జ్ఞానమే వైభోగం. మహేశ్వర్య అంటే భౌతిక సంపదనైన ఐశ్వర్యాలే. అంతర్ముఖ సాధన ద్వారా పొందే సంకల్ప శక్తి, మూడవ కన్ను ఉత్తేజం అవ్వడం, మన లోపల ఉండే కాంతి శరీరాలను శక్తివంతం చేసుకోవడం, దూరదృష్టి, దూరశ్రవణం, దివ్యజ్ఞానం వంటి ఆధ్యాత్మిక సంపదలన్నీ కూడా మహా ఐశ్వర్యాలే. మహావీర్య అంటే ఓజస్సును సుషుమ్ని నాడి ద్వారా సహస్రారానికి చేర్చి బ్రహ్మాండాన్ని తన శరీరంలో అనుభవించగలిగే సాధకులను వీరులు అంటారు. ఓజస్సుతో నిండిన సహస్రారం ద్వారా తన ఆత్మలో విలీనం చేస్తూ పరమానందాన్ని అనుభవించగలిగే సాధనను మహావీరులు అంటారు. మహాబల అంటే ప్రపంచంలో రకరకాల బలాలు ఉంటాయి. శారీరక బలం, బుద్ధి బలం, ఆత్మబలం, తపోబలం, ఇలాంటి అన్ని బలాల కంటే అత్యుత్తమైనది విశ్వశక్తితో కూడిన ఆత్మబలం. మహాబుద్ధి అంటే తన ఆలోచనతో ఉత్తమ నిర్ణయాలను చేసే వారికి బుద్ధిమంతులు అంటారు. అనేక మంచి బుద్ధులతో ఆత్మ దర్శనం పొందాలని బుద్ధి అత్యుత్తమమైనది. ఏ భావంతో కర్మ చేస్తే కర్మబంధములు కలుగుతుంది, మరి ఏ భావంతో పనిచేస్తే కర్మ నివృత్తి కలిగి మోక్షం వస్తుంది అనే దానిని విచక్షణ బుద్ధితో గ్రహించే శక్తిని మహాబుద్ధి అంటారు.
మహాసిద్ధి అంటే ప్రపంచంలో సాధించిన సిద్ధులన్నింట్లో అత్యుత్తమ సిద్ధి ఆత్మదర్శనం. మహాబుద్ధి సాధించగల సాధకులను ఎలాంటి మహాసిద్ధి అంచెలంచెలుగా 8 భూమికలుగా సిద్ధిస్తుంది. వాటినే అష్టసిద్ధులు. అవి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ప్రసిద్ధి. ఇవి సాధకులు ఒక్కొక్కటిగా సాధించుట చివరికి ఈశత్వ, వశిష్ట సిద్ధులను మరి యోగ సిద్ధులను పొందుతారు. మహాయోగీశ్వరేశ్వరి అంటే ఏ క్షణానికి ఏం జరుగుతుందో అని ఎరుక కలిగిన వాడే యోగేశ్వరుడు. యోగం అంటే కలయిగా మన లోపల ఉండే జీవాత్మకు విశ్వాత్మ అంతా వ్యాపించి ఉన్న యోగేశ్వరి అయిన లలితాంబికకు మధ్య సంబంధం ఏర్పడాలంటే ధ్యాన యోగం మాత్రమే దారి. అందుకే లలితాంబిక మహాయోగేశ్వరి. ఓకే అండి.